కన్న కూతురే బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రులను చంపేసింది. అయితే చంపేసిన తర్వాత తన పైకి అనుమానం రావద్దని చెప్పి నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పి చాలామందికి చెప్పైతే నమ్మించింది. ఈ సంఘటన వచ్చేసి వికారాబాద్లో అయితే జరిగింది. బట్వారం మండలం యాచారం విలేజ్కి చెందిన దశరథ్ లక్ష్మిలకు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు. అయితే ఆ ముగ్గురు కూతురులో నుంచి ఒక అమ్మాయి పేరు వచ్చేసి సురేఖ. అయితే సురేఖ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. అయితే పరిచయమైన కొన్ని నెలలకే వాళ్ళు ప్రేమలో అయితే ఉన్నారు. అయితే ఈ ప్రేమ విషయము సురేఖ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పడం అయితే జరిగింది. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఈ ప్రేమ వివాహం కానీ ఇలాంటి ప్రేమలు కానీ వాళ్ళకి అసలు ఇష్టం ఉండవు. ఈ ప్రేమ ఏదైతే ఉంటుందో అసలు మనకు సంబంధం లేదు, వద్దు ప్రేమ వివాహం, అసలు అబ్బాయిలందరూ మోసం చేశారని చెప్పి ఇలా చాలా అంటే చాలా అమ్మాయికి మైండ్లోకి ఎక్కించి టార్చర్ అయితే పెట్టారంట. అయితే ఇలా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరని చెప్పి సురేఖ సైలెంట్గా అయితే ఉంది. అయితే సురేఖ సంగారెడ్డిలో ఒక హాస్పిటల్లో నర్సుగా అయితే పనిచేస్తుంది. అయితే తన డ్యూటీ టైం అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి కొన్ని మత్తు ఇంజెక్షన్స్ అయితే ఇంటికైతే తీసుకెళ్ళింది. ఆ రోజు నైటే వాళ్ళ అమ్మ నాన్నకు ఇవి మొక్కాళ్ళ నొప్పుల ఇంజెక్షన్లు ఇవి వేసుకుంటే తగ్గిపోతాయని చెప్పి వాళ్ళని నమ్మించి సురేఖ ఈ మత్తు ఇంజెక్షన్స్ అయితే వాళ్ళ అమ్మ నాన్నకైతే ఇవ్వడం జరిగింది. మత్తు ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ కావడంతో వాళ్ళు కొద్ది నిమిషాల్లో అయితే చనిపోయారు. సురేఖ ఏమీ తెలియనట్టు వాళ్ళ అన్నకు కాల్ చేసి ఇలా అమ్మా నాన్న నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని అయితే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అన్నకి ఎలా అయితే చెప్పిందో చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇలా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పి నమ్మించింది. అయితే పోలీసులు ఎంక్వైరీకి రావడంతో వాళ్ళు చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల మొత్తము సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇంజెక్షన్స్ అయితే కనిపించాయి. ఆ ఇంజెక్షన్స్ని ల్యాబ్కి పంపించి వాళ్ళు ఏదో ఇది వేరేగా ఉన్నది కథ, వీళ్ళు నిద్రలో అయితే చనిపోలేరా అని వాళ్ళు భావించి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ అయితే చేశారు. అయితే పోలీసులు ఎలా ఎంక్వైరీ చేశారు వాళ్ళ స్టైల్లో అది అందరికీ తెలిసిందే. అయితే ఏంది కథ అని తెలుసుకునే లోపే సురేఖ అనే అమ్మాయి ఎవరైతే కన్న కూతురు ఉంటుందో వాళ్ళకు పేరెంట్స్కి మత్తు ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఇచ్చి తానే చంపేసిందని చెప్పి పోలీసులు అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సురేఖ కూడా ఫైనల్గా ఒప్పుకుంది. ఇలా ప్రేమ ఇంట్లో ఒప్పుకుంటలేరు, నేను వివాహం ఆయననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ప్రేమించి వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు, అందుకే నేను మత్తు ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఇచ్చి నేనే చంపేశానని చెప్పి సురేఖ అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇలా సురేఖ అనే అమ్మాయి ఒక్కతే కాదు, చాలామంది కూడా ఇలా ప్రేమ ఒప్పుకుంటలేరు, ఇలా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఇంట్లో ఒప్పుకుంటలేరు అని చెప్పి నేను ఇలా కత్తితోటి పొడిచాను, తల నరికేశానని చెప్పి చాలా కేసులు అయితే అయ్యాయి. అలానే అమ్మాయిలే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా ఇలా చేస్తున్నారు. ఏదంటే గవర్నమెంట్ జాబ్ కోసం తండ్రికి గవర్నమెంట్ జాబ్ ఉండి ఆల్రెడీ నాకు ఆ జాబ్ కావాలి, ఎలాంటి వర్క్ చేయకుండా అని చెప్పి కన్న తండ్రిని చంపేసిన రోజులు అయితే ఉన్నాయి. అయితే ఇలా చంపేసిన వారికి, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి శిక్ష ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ సురేఖ అనే అమ్మాయి ఉంది, మా అంటే ఒక 5 years 4 years జైల్లో ఉండి ఇక్కడనైతే వచ్చేస్తుంది. చాలామంది ఈమెను చూసి ఏం నేర్చుకోవాలి, ఈమెకు శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి పనులు చేసిన వాళ్ళకు శిక్ష వేస్తే వాళ్ళకు అరే అవతలోడు చూసి భయపడాలి, ఇలాంటి పనులు చేస్తే దారుణమైన శిక్షలు వేస్తారు మనకు, అసలు అలాంటి పనులు చెయ్యాలని వాళ్ళ థాట్లో కూడా రావద్దు, వాళ్ళ మైండ్లో కూడా రావద్దు, అలాంటి శిక్షలు అయితే వేయాలి. ఎవరైతే మన పోలీసులు ఉన్నారు కదా, ఈ సురేఖను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. మీకు ఈవెన్ 4 years or 5 years జైలు శిక్ష అయితే కూడా వేశారు. అమ్మాయిలు అని కాదు, అబ్బాయిలు కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా తయారవుతుందో సొసైటీ, ఆ అబ్బాయి కొన్ని మంత్స్లోనే ఈమెకు దగ్గర అయ్యిండు, వీళ్ళది కొన్ని ఇయర్స్ కాదు, ఒక 10 years కాదు, ఒక 5 years కాదు, ప్రేమ కొన్ని మంత్స్, మా అంటే ఒక 4 months 5 months వీళ్ళు ప్రేమలో ఉన్నారంట. ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నిన్ను కనీ పెంచిన అమ్మ నాన్నను ఒక 4 నెలల పరిచయమైన కోసము వాళ్ళకు మత్తు ఓవర్ డోస్ ఇచ్చి వాళ్ళనైతే ఈ అమ్మాయి చంపేసింది. ఇలా చాలామంది అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో ఫస్ట్ మీరు మారాలి, ఎందుకంటే పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా అని చెప్పి చాలా, అంటే మీరు ఎవరైతే ఈ పనులు చేసిన వాళ్ళు కూడా చాలా చెప్తారు. ఈవెన్ ఈ సురేఖ అనే అమ్మాయి ఏదైతే ఉందో ఈ అమ్మాయి కూడా హాస్పిటల్లో ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచిది, ఇలాంటి పనులు చేసిందని చెప్పి మేమే నమ్ముతలేమని చెప్పి చాలామంది ఎవరైతే ఆ ఎంక్వైరీ స్టాఫ్ ఉంటారో వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి మాటలు కానీ ఇలాంటివి చెప్పింది ఎవరంటే ఆ అబ్బాయి కూడా కొంతవరకు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడని తెలిసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఇక ఈ అమ్మాయి గురించి మీరేమనుకున్నారో కింద తప్పక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మా వీడియో అయితే లైక్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.